ఏ కాశీ ఎన్ని మూట్లు వచ్చాయి? ఏందని అతనాటకలో త్వరగా కానివ్వండి. ఆట మొదలైపోతుంది రారా. పంచాడు కొట్ట తోలు పోదాం చూస్తున్నారా? నీకేంద్ర తేట సమరా పంచుడు అని చేడు కొడతారు పనికి మళ్ళీ ఎదవలు. ఓట్లెత్తరా ఇప్పుడు పెట్టు. ఇవన్నీ దూరంలో పెట్టియాల. ఏంది ఇందాకెంతనా? సమరా ఎత్తాల్సిన ఓట్లు ఎత్తించాలరా. అదే గంట కొట్టారుగా ఇంకేందన్నా. సౌరా నేను వస్తాను. నేను ఆడ చూస్తే సారు పట్ల పరంపర ఇంతవరకు ఓడిపోలేదు. నేను సుడిగాన్ని, నన్ను కూడా తీసుకుపోరా. రాయ్యా తప్పుకోమంటే నువ్వు రాయ్యా. దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. మన కష్టాలు తొందర కడుపు దేవేత్తంద్ర మంచి చెడ్డ ఉండబల్లా బతికుండగానే సావును పరిశీలన చేసినావుగా. నేను పెద్దవాడిని చెబుతున్నా, నువ్వు సత్య నువ్వు చూడగా ఇంతవరకు సారపట్టి పరంపర ఓడిపోలేదని చెప్పావు. ఆట మధ్యలో గబ్బు చేయకుండా చూడు. సారపట్టి పరంపర అన్నా, టికెట్ ఇచ్చి వెళ్ళా. సారపట్టి పరంపర ఫైట్ అన్నా. రంగయ్య శిష్యుడిని ఆటకుందా ప్రతి ఒక్కటి ఇదే మాట చెప్పి లోపలికి వెళ్తాడు. దర్జాగా ప్యాంటు చొక్కా వేసుకొని రావడం కాదు, డబ్బులు లేవని చెప్పా. అయ్యో బాలక్కర్లేదు, టికెట్ చూపించమను. ఎందుకు ఇప్పుడు లాక్కొస్తున్నావు? నేను బయటగా ఉండమన్నాను. సారపడి పరంపర అని చెప్తే నమ్మనంటున్నాడు. బాత్రూమ్ లోనే బాక్సింగ్ చేస్తుంటే ఎవరు మన నమ్మేది? అక్కడ స్టేజ్ ఎక్కి ఫైట్ చేయి, నేను నమ్ముతాను. కమ్ లెట్స్ గో వాచ్ ద మ్యాచ్. కమ్. ఈ ఎమర్జెన్సీ కాలంలోనూ ఈ జీరోచితమైన ఆంగ్ల బాక్సింగ్ పోటీలను ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు కాంట్రాక్టర్ కోనచంద్ర గారు. దీన్ని స్పాన్సర్ చేస్తున్నది ఒక్కసారి ఎంతమంది వచ్చారో చూడు. ఎవ్రీబడీ ఇస్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మ్యాచ్. మాత్రలు సరే, అమ్మాయి కోసం యాదగిరి ఒక్కటిచ్చారంటే బుర్రలోని బుర్ర పిల్లలు వస్తున్నాయి. ఆ సూపర్వైజర్ వదలన్నాడు. చూద్దాం పదండ్రా. కుర్చీలు పట్టుచండి. ఏంది డాడీ ఏమో లోపల ఉన్నారా గురూజీ? ఉన్నారు. కొట్టేటప్పుడు జంకకూడదు, అర్థమైందా? మిస్ అవ్వకుండా కొట్టాలా. ఆట సరిగ్గా ఆడు. ఎవరి కోసం ఆడుతున్నా? సార్పట్ట పరంపర కోసం ఆడుతున్నాను గురూజీ. మొదటి దెబ్బ నీదే ఉండాలి, అర్థమైందా? మద్రాసులోని ముఖ్య పరంపరలైన సార్పట్ట పరంపర, ఇడియప్ప పరంపర, సున్నాంబుగూడెం పరంపర, ఎల్లప్ప పరంపర, మిలిటరీ బాక్సింగ్ పరంపర, కరికాలభాయ్ పరంపరలు హాజరయ్యాయి. ఇప్పుడు సార్పట్ట పరంపర, ఎల్లప్ప పరంపర తలపడుతున్న మొదటి ఆట. ఏం దెబ్బ? ఏమైనా సార్పట్ట వాళ్ళదే మొదటి దెబ్బ అనిపించుకున్నారు. ముద్దురు ముద్దుకే కింద పడ్డాడు. సార్పట్ట గురువుల్లో రంగయ్యూరు శిష్యుడి ఒక ప్రత్యేక స్థానం. ఏం పడతాడప్ప? ఆహా, ఉడత సైజులో ఉన్న ఉప్పులగా పడతాడయ్యా. ఆహా, సార్పట్ట వాళ్ళందరూ చేస్తాడయ్యా. కుమ్మేశావన్నా? అందరికీ అర్థం. ఈ రోజు రెండో విడతగా ముఖ్యమైన సైడ్ బోర్డు బాక్సింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇదిగో వచ్చేస్తున్నారు ఉత్తర చెన్నై గుండెకాయ మల్లేశన్న. ఎంజీఆర్ గారి గొంతు గాయమైనప్పుడు నమస్తే అన్న, మన గొంతు కూడా గాయించిన డాక్టర్నే కొట్టిన కనుడు మన మల్లేశన్న. సార్పట్ట స్పీడ్ బాక్సర్ రంగయ్య కొడుకు అయిన మన వీరాకి, ఇడియప్పన్ పరంపర సింహాచలం గారి శిష్యుడైన రాజుకి సైడ్ బోర్డు ఆట మొదలవుతోంది. అందరూ వీక్షించండి.
బలం వీరా ఎంత వేగం ఎంత స్పీడు వీరా కొట్టుబడి సరే ఆ డాపు ఆడ అసలు తేడగాడు అసలు ఆగడు ఓడిపోతే సార్ పెట్ట పరంపర స్పీడ్ బాక్సర్ వీరా ఇడియప్ప పరంపర దగ్గర కిందకే వీడొక్కడు చాలు మ్యాన్ రంగయ్య ఎవరు పేరుని స్పాయిల్ చేయడం. చూడండి సార్ పట్ట పరంపర ధీరుడు రంగయ్య బాక్సింగ్ వారసుడు సార్ పట్ట పరంపరలో ముఖ్యమైన మెయిన్ బోర్డ్ ఆటగాడు ఉక్కు పిడికిలు గల వ్యాసపాడి వీరుడు మునే మునీరన్నా ఈ రోజు మందే అన్నా ఈ రోజు గెలుపు మందేరా బ్యాట పులిగడికి తప్పకుండా పులుసు కారిపోవాల్సిందే సమరా సమరా మీ అమ్మ తెలివి తక్కువ ఎదవా. నిజంగానే అమ్మ వచ్చిందేమో అనుకున్నాను రా వన్స్ రంగడు గేమ్ ఉంటే దిస్ ఫెలో డిడ్ ఈవెన్ గో టు స్కూల్ స్ట్రైట్ గా మ్యాచ్ చూడడానికి వచ్చేసాడు ఇన్ ది సేమ్ ఏరియా సేమ్ లొకేషన్ ద చైల్డ్ వాస్ వాచింగ్ ద మ్యాచ్ భాగ్యం వచ్చి ముడ్డి మీద ఒక్కడిచ్చింది చూడు దట్ ఫెలో వెంట్ ఫ్లయింగ్ ఆవిడ దూకుడు పీకుడు చూసి రంగడు స్టార్ట్ ద గేమ్ యు బాగా యు షుడ్ హావ్ సీన్ రంగడు ఫేస్ రైట్ పన్ మగ్గితే గుండు గీసినట్టు వాడి ఫేసు బాక్సింగ్ చూసినా పడతాయి బాక్సింగ్ చేసినా పడతాయి గొడవలు అంటేనే పడతాయి పీక మీద కాలేసి ఎక్కి తొక్కేసిద్దిరా అయ్యో, పాపం. వస్తో బా. నా వల్ల ఎక్కువ తన్నులు తినింది డాడీయే Hey, here. Keep this money. అదిరిపోయింది డాడీ ఇవి వేసుకుని ఎన్ని మ్యాచ్లు గెలిచుంటారు మీరు ఎంతైనా భలే బాక్సింగ్ One load of forest story. What the hell are you doing, Bhagyan? Want your son to be like you? You're spoiling your child's dream, man. Bhagyan, stop it. Out. Get out now. Hey! Out. I'm servant in your house. Not slave, okay? I know to take care of my son. Hey, Mr. Mana, కొడుకు ఎలా పెంచాలో నాకు తెలుసు. గ్లౌస్ చూపించి బాక్సింగ్ మీద ఆశలు పుట్టిస్తున్నాడా? ఏ డాడీ, మళ్ళీ ఇలాంటి పనులు చేసావో నువ్వు తినే అన్నంలో ఫిషింగ్ కలిపేస్తాను. ఏమనుకున్నావు? మిస్సమ్మా, డిన్నర్ రెడీ. వదరా. ఎంతలో మోకాళ్ళ మీద కూర్చోబెడతాడా? What's wrong with her, Kevin? అవసరమైన పర్లేదు child. This fellow, no, without Bhagyam's knowledge, went and joined Rangadu's class. Rangadu was teaching him. అప్పుడు అక్కడికి వచ్చిన భాగ్యం ఇచ్చిన తిట్లు ఎందుకమ్మా కొడుతున్నావు అమ్మా అమ్మా ఏమమ్మా అమ్మా ఆగమమ్మా నీకైనా బుద్ధుంట కర్లా? మా ఆయనకి బాక్సింగ్ వచ్చానే కదా, ఆయన్ని రౌడీ చేసి చివరికి ఆయన చంపేశారు. ఈ దరిద్రం కొట్టాట నా బిడ్డ అమ్మా ఆగమమ్మా బాక్సింగ్ వల్ల రౌడీ చనిపోతే అందరూ అలాగే చనిపోతారా ఏంటి వద్దన్నా, నువ్వు మంచి మనిషి కాబట్టి ఇంకా నీతో కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నా. ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరినీ పోగేసి వాళ్ళు కొట్లాట్లు నేర్పించి రౌడీలను చేస్తున్నావా? కడుపు అమ్మా ఇక్కడికి వస్తే కాళ్ళు కొడతా పోరా ఆ రోజు నుంచి గురూజీకి మనం అంటే అస్సలు పడదు ఇడియప్ప పరంపరకు చెందిన ఉప్పు గొప్పల అమావాస్య మధ్య రసవత్తరంగా జరగబోతోంది. ఆ బాక్స్ గిరిగిపోతే తాడు చూపింది చూడండి. ఉత్తర చెన్నై రాజేంద్ర నగర్ మండలం డిఎంకే పార్టీ నాయకుడు అయినటువంటి మాణిక్యం తన మంది మార్పులతో మన ప్రాంగణంలో వచ్చి ఆశీర్వదించారు. రాము ఉమామహేశ్వర స్వామిగా రాము 2 గుర్తులు గుర్తాడు. ఉమా పరంపరలో మునిస్వామి కుటుంబీకులంటే ఆశ్చర్యపరిచా టెక్నికల్ బాక్సర్ ఆటగాళ్ళకి ఆదర్శం వీర్రా. సరే వస్తున్నాడు. ఇది యాప్ప పరంపరకి మొట్టమొదటి స్థానం తెచ్చినవాడు. సార్పట్ట పరంపరలో మహామహులను మట్టి కల్పించిన బెప్పులి వేటపులి తన గురువు సుహాసనంతో కలిసి వస్తున్నాడు. వేటపులి వచ్చాడు చూడండి. ఆటగాళ్ళ పాలకి వెంటగానే తాట తీయడానికి. రంగా ఏంటి మేక సిద్ధం చేసావా? ఓ మంద పడితే ఆడుతా దాన్ని కట్టేసే గురించి భయంతో కింద నుంచి అనుకుంటే పారిపోద్ది బాలచంద్ర బురదంటాడు. వేటపులిని ఎదిరించడానికి సార్పట్ట పరంపరకి చెందిన పొద్దు నుంచి 10 పోటీలు అన్నిట్లోనూ మనమే గెలిచాం. కానీ అదేం గొప్ప కాదు. ఈ మెయిన్ బోర్డు లో వేటపుల్ని కొట్టాలి. బాగా గుర్తెట్టుకో, దెబ్బగా పడిపోవాలంతే.
నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ఇంట్లో మాత్రం గెలవకూడదాడు. నాకౌట్ చెయ్యి, నాకౌట్ చెయ్యి. అన్నా ఉన్నట్టుండి సౌత్ పా ఆడతారు, జాగ్రత్త మునీరన్నా. వచ్చే మీకు గుద్దుతాడు. వెంటనే తోసేసి రిఫరీకి చెప్పి ఆట ఆపే. కెమెరా మొత్తం వేసేసుకోమాక. ఆడు మీద కొడతాడేమో, తప్పించుకున్నాడు. ఆడు లెఫ్ట్ పంచ్ ఇచ్చినప్పుడు తప్పించుకొని చేయెత్తుగానే వెంటనే వెనక్కి వెళ్ళి కొంచెం ఊంగని అప్పర్ కట్టుతో దౌడ మీద ఒక్కటి ఇవ్వు. అదే స్పీడ్ లో కడుపుకి కంటానికి మధ్య లాగి పెట్టి ఒక్కటిస్తే కుప్ప కూలిపోతాడు. ఏంది మీ నసా? అందరు కలిసి ఆట ఆడమని భయపడుతున్నారా? ముందు బయటకు వెళ్ళండి. అదే గురించి చెప్తున్నారుగా. గెట్ అవుట్ డెడ్ మస్కిటో. గో. ముని, నువ్వు నీ ఆట ఆడు. ఏంది గురుజీ, వేటపులి ఆట ఈ రోజుతో ముగిస్తా. ఏ వేటపుల్లి ఎంత మంచి ఫైటరు, ఆయన వడ్డానికి సరైన పంపాలిగా. మునీర్ గారు మాన్ చూసావా? డబ్బా బిత్రపోయాడు. నాకు ఒక్క ఛాన్స్ మనం నాకౌట్ చేసి పడదు. రామా, మరి నేనున్నది దేనికి? నేను కానీ స్టేజ్ ఎక్కాననుకో, వాడబ్బా మింగేస్తానండి. వేటపులు ఇచ్చే ఒక్క పంచికి చీకట్లో అగ్గి పెట్టేతున్నట్టు చేతులు ఊపుతాడు ఈ మునీరు. అన్ని నమ్మి స్టేజ్ ఎక్కిస్తారేంటి? ఏం మాట్లాడుతున్నారు? గురూజీ ఒకరిని ఊరికే స్టేజ్ ఎక్కిస్తారా? మునీర నాటి వాళ్ళు ఎలా ఉంటుందో చూడండి. ఆ వేటపు లాంటి వాళ్ళతో ముగిసిద్ది. గురూజీ గురించి అనవసరంగా మాట్లాడొద్దు. ఎవరా నువ్వు? అవుతులు బోరా. ఆడు చూపు చూసావా? బోరా అంటుంటే నువ్వు ఇక్కడ మ్యాచ్ చూడడానికి వచ్చావు కదా, వెళ్ళు ముందా పని చూడు. ఓరా గురూజీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఎట్టా అంటోడన్నా. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు. ఆయనకు తెలీదా ఎవరికి ఎంత బాక్సింగ్ వచ్చో ఎవరికి బాక్సింగ్ రాదో అని? ఆయన అటవీ రాజుని ఎత్తి కుదేసినాడు. ఆయన ఆట ఇంకా నా కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. మా అలాంటి పరంపర అభిమానులకి బాక్సింగ్ మీద కసి ఉందంటే అది గురూజీ ఆట చూడడం వల్లే అన్నా. వీళ్ళేంట్రా అంటే ఆయన గురించి నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. గిండి, అమంగనగరు, అడిగారు, ఇలా ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో ప్రయాసం దండోపదండాలుగా జనం ఇక్కడికి వచ్చి పడిదాపు పడుతోంది. ఎందుకోసం? సార్పట్ట పరంపర ధీరుడైన మునీర్కి, ఇడియప్ప పరంపర వీరుడైన వేటపులికి మధ్య జరగబోయే బాక్సింగ్ పోటీ చూడటానికే కదా. ఓడిపోయారు కదా, ఇవ్వో అందరి డబ్బులు ఇవ్వో. ఇందరి ఆదరణ అభిమానం పొందిన సార్పట్ట పరంపరకి చెందిన రంగయ్యోరి శిష్యుడు ప్రత్యర్థిని తుప్పు కింద కొట్టడానికి ఉప్పులాంటి శరీరంతో బరిలోకి దిగుతున్నాడు. గత 3 సంవత్సరాలుగా సార్పట్ట పరంపరకి చెందిన పెద్ద పెద్ద బాక్సర్లు వేటపుల దాటికి తట్టుకోలేకపోయారు. సార్పట్ట పరంపరలో చెట్ల చివరి ఆటగాడైన మునీర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వేటపులి సారపట్ట పరంపర మెయిన్ బోర్డు ఆడేవాళ్ళు. వీడు చాలా గడిగడు. ఆ రంగా వాడి చేతుల్లో నువ్వు ఓడిపోతావని బాగా నమ్మకం పెట్టుకున్నాడు. వేటపులి, ఇన్నాళ్ళు నేను ఆటలో నీకు నేర్పించిన మెలకువల్లో పట్టు. అది ఈ రోజు ఈ ఆటలో నువ్వు చూపించాలి. అర్థమైందా? మెడ్రాస్ బాక్సింగ్ లో ఒక రత్నం, ఒక ముత్యం, ఒక సింహం అంటే వేటపులే. ఇంతవరకు 13 మెయిన్ బోర్డులాడి అందరినీ నాకౌట్ చేశాడు. అన్ని పరంపరలు వేటపుల ముందు బలాద్దూర్. చెప్పాలంటే 3 సంవత్సరాలుగా సార్పట్ట పరంపరలో ముఖ్యమైన శివ, యతురాజు, ముత్తు, శంకర్ అందరినీ ఓడించిన అసమాన సూర్యుడు వేటపులదిలో వచ్చేస్తున్నాడు. వేటపులే ఈసారి కూడా సార్పట్ట పరంపర మెయిన్ బోర్డు ఆటగాడిని కొట్టి పరువు తీయడానికి వడివడిగా అడుగులేస్తూ బెక్కులు లాంటి వేటపులతో గంభీరంగా స్టేజ్ వద్దకు వస్తున్నారు సింహాచలం. ఈ పోటీ జరుగుతోంది సార్పట్ట పరంపర మునీర్కి, ఇడియప్ప పరంపర వేటపులకి. కానీ వాస్తవానికి ఇక్కడ పోటీ రంగయ్యోరికి సింహాచలానికి మధ్యనండి. రంగయ్యోరితో ఓడిపోయి తన బాక్సింగ్ జీవితాన్నే కోల్పోయిన సింహాచలం గురువు గారు తను పడ్డ అవమానాలకు సమాధానం చెప్పడానికి వేటపులను తయారు చేసి రంగయ్యోరి శిష్యులు ఒక్కొక్కరిని కొట్టి మట్టి కనిపించారండి. నన్ను అడిగితే పరంపర గెలవాలబ్బా, చూసుకో. మునీరన్నా, నువ్వు నీకే వాడన్నా. అంత తొందర ఎందుకు ఇప్పుడు?
నువ్వు లేచాడు మునీర్ లేచాడా చెప్ప మునీర్కి ఏమాత్రం తెలియదు కానీ రంగయ్య మాత్రం మొహాన్ని తగిలినట్టుంది. పర్లేదు రానా. ఏం కాదు కూర్చో. ఏ రంగా నువ్వెంత తర్ఫీదు ఇచ్చినా ఓడిపోయాడు. వచ్చే ఆటలో అయినా కొట్టండి అయ్యా. ఎమర్జెన్సీ చట్టం దేశం మొత్తాన్ని అల్లకొల్లోలం చేస్తోంది. మన భారత ప్రధానమంత్రి గారి నిరంకుశ పరిపాలనలో ప్రజలు విలవిలలాడుతున్నారు. కానీ అది మన తమిళనాట జరగదు. ఎందుకు? కారణం మన ప్రియతమ నాయకుడు. అందుకే ఇంతమంది ప్రజలు హాజరయ్యి ఈ బాక్సింగ్ పోటీని అత్యద్భుతంగా నిర్వహించడానికి వీలు పడుతుంది. ఈ సంస్థకి ఆద్యులు సార్పట్ట పరంపరకి గురువు గారైన రంగయ్య వారి సహకారం లేకపోయి ఉంటే ఇది సాధ్యమై ఉండేది కాదు. పోటీలో గెలిచిన వారికి నా అభినందనలు. రంగా సార్పట్ట పరంపర ఓడిపోయిందని ఒప్పుకోవయ్యా. ఇంకా పరంపరని గ్లౌజులు దొరికించి ఎవరిని బరిలో తెప్పకో. సార్ పట్టలోని చివరాఖరు మెయిన్ బోర్డు ఆటగాన్ని కూడా ఓడిచ్చేసాం. ఇంకా బాక్సింగ్ అంటూ ఇరింగ్ వైపు రామాకు. అప్పుడు మా ఊర్లో ఆడాలి నోటితో నవ్వరు. ఆడికి వెళ్ళమంటారా అంటే నోటితో చూపిస్తారా? నన్ను రమ్మంటారా? రూల్స్ అనేవి కేవలం ఆట ఆడేటప్పుడే కాదు, నిజమైన బాక్సర్ అయితే రింగ్ దిక్కాక ఒక దౌన్ కూడా కొట్టకూడదు. గురుగారు మీ శిష్యులు ఏం తగరించిపోతున్నారు? రంగయ్యారు పొరపాటున షాకు లాంటి శిష్యులు ఉంటే నీ తోకుండా అప్పుడు ఎవరి తరం కాదు. స్టేజ్ మీద గొడవ పడకుండా కింద గొడవ పడతారైంది. సింహాచలం గారి ఇంటి వైపు 2 రోజులు వచ్చి చూడు. ఆటపుల్ లాంటి ఆటగాన్ని ఎలా తయారు చేయాలో నీకు నేర్పుతాను. నీ అబ్బ బుద్ధి అట్టే దిగిపోయింది నీకు. నిన్నెవడ ఇక్కడ రమ్మందే? డాడీని తీసుకెళ్ళు, తీసుకుపోరా. చంపేస్తూ ఇంకోసారి ఇంకోటికి వస్తే పోరా. ఆడి చేతిలో తల్లు తిని ఓడిపోయాం. ఆడు 100 మాటలు అంటాడు, పడాలి తప్పదు. ఇది బొరకు ఎక్కించుకో. ఆడిని ఇదే స్టేజ్ మీద కొట్టి మాట్లాడు. అది వదిలేసి పదండ్రా, పదండి. మీరు వెంటనే ఎన్ని చేస్తే మీ మర్యాద తగ్గితే. రోజు నోరు బాగా ఎక్కువైందబ్బా. సింహాచలం నీ ఆటలకి ఎన్ని రోజులు చూద్దాం. వచ్చే ఆటలు చూసుకుందాం. ఏం గురుగారు, ఇంకా ఎంతమందిని అనుకొట్టాలి? మా గురుగారు సింహాచలం ఉన్నంత వరకు ఇడియాప్ప పరంపరని మీరేం చేయలేరు. పోన్లేరా పాపం, మొహాలు వాడిపోయినాయి. రంగా నువ్వు వెళ్ళు. చివరిగా ఒకే ఆట. ఓడిపోతే ఇక సారపట్ట పరంపర జన్మలో పోటీ అంటూ స్టేజ్ ఎక్కకూడదు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. అదిరా పౌరుషం అంటే. ఇక ఆడతో మద్రాసులో సారపట్ట అనేది ఉండకూడదు. గురుతారుగా చంపేస్తా నా కొడగలరా. గురుజీ నేను కొడతా. గురుజీ